విజయవాడలోని కృష్ణానదిలో బోధిసిరి పడవపై పున్నమి ఘాట్ వద్ద మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ ఆధ్వర్యంలో కృష్ణా తీరం కవితాహారం కవి సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది. నవతరపు కవిత్వాన్ని భద్రపరిచేందుకు అమరావతి ఓడిలో ప్రవహించే కృష్ణమ్మకు 51 మంది కవులు కవితాహారతి సమర్పించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఐఏఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈరోజు కృష్ణా తీరం కవితాహారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ పర్యాటక శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యం మరియు రాష్ట్ర పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో మల్లెతీగ వారి సహకారంతో చేయడం జరుగుతూ ఉంది. ముఖ్య ఉద్దేశం కల్చరు ట్రెడిషన్ అట్లాగే ఈ సాహిత్యాన్ని పెంపొందించడం. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కవులు ఉన్నారు. వాళ్ళందరికీ ఒక చిన్న వేదిక కల్పించి వాళ్ళ ఆలోచనల్ని ప్రజలకు తెలియజేసే ఒక చిన్న ప్రయత్నం ఇది. సో దీని ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేయడం, అలాగే సాహిత్యులకి అలాగే కవులకి మంచి వేదిక కల్పించడం ముఖ్యంగా ఉంటుంది. దీని ద్వారా మనకు ముఖ్యంగా టూరిజంలో అలాగే సర్వీస్ సెక్టర్లో కూడా ఇది సాహిత్యపరంగా కాకుండా ఆర్థికంగా కూడా దీన్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎన్టీఆర్ జిల్లాలో సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ 67%. సో ఇట్లా కార్యక్రమం చేయడం వల్ల అవి మరింత వృద్ధి అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి పర్యాటక సంస్థ అలాగే గౌరవ మంత్రివర్యులు అలాగే జిల్లా యంత్రాంగము సహకారం ఇచ్చింది. సో ఈ సహకారాన్ని ముందుకు తీసుకెళ్తూ మరిన్ని ఇటువంటి కార్యక్రమాలని చేయడానికి ఎన్టీఆర్ జిల్లాలో మనం కృషి చేస్తున్నాము. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను.